శబరి అనే వృద్ధురాలైన ఒక భక్తురాలు ఉండేది. ఆమె అడవిలో రాముడు ఎప్పుడొస్తాడా అని సంవత్సరాల తరబడి ఎదురుచూసింది. ఆమె గుడిసె దగ్గర నడిచే దారిని ప్రతిరోజూ శుభ్రం చేసేది. చివరకు రాముడు, లక్ష్మణుడు ఆమె గుడిసెకు వచ్చారు. ఆ వృద్ధురాలు ఆనందంతో ఉప్పొంగిపోయింది. రాముడికి ఏమి ఇవ్వాలో తెలియక ఆమె అడవి నుండి పండ్లు సేకరించింది. పండ్లు తీపిగా ఉన్నాయో లేదో అని అనుమానం వచ్చి శబరి ఆ పండ్లన్నిటినీ తానే కొరికి రుచి చూసింది. ఆ తర్వాత తను కొరికిన ఆ పండ్లనే రాముడికి ఎంతో ప్రేమగా, భక్తితో అందించింది. లక్ష్మణుడు, అన్నయ్యా! ఎవరైతే కొరికిన పండ్లను నువ్వు ఎలా తింటావు? అవి ఎంగిలి పండ్లు అని అభ్యంతరం చెప్పాడు. కాని రాముడు నవ్వి, లక్ష్మణా! శబరి నాకు ఇస్తున్నది కేవలం పండ్లు కాదు, తన స్వచ్ఛమైన ప్రేమను, నిస్వార్థమైన భక్తిని. నేను ఈ పండ్లలో ఆమె యొక్క నిజమైన ప్రేమను మాత్రమే చూస్తున్నాను అని చెప్పి ఆ పండ్లను ఎంతో ఆనందంగా తిన్నాడు. పిల్లలు, గుర్తుంచుకోండి, భక్తి అనేది మనం ఇచ్చే విలువైన కానుకలపై ఆధారపడదు. అది మన హృదయంలో దేవుడి పట్ల ఉండే నిష్కపటమైన ప్రేమ, భక్తి. మనం చిన్న సాయం చేసినా అది ప్రేమతో చేస్తే దేవుడు దానిని పెద్ద కానుకగా స్వీకరిస్తాడు.